హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్ అడిగినటువంటి ఫిజిక్స్లోని పీవైకి ఒక పార్ట్ 18 అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఈ వీడియోలో మేజర్గా మనం లైట్ సంబంధించినటువంటి డేటాలో భాగంగా రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ సంబంధించినటువంటి డేటా అనేది డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. అండ్ దాంతోపాటు మీకు ఇక్కడ యానిమేషన్స్ కూడా లైట్ సంబంధించినటువంటి డేటా తీసుకురావడం జరిగింది ఫర్ ద ఈజీ అండర్స్టాండింగ్. అంటే ఈ క్లాస్ అనేది దేనికి సంబంధించిందని మీకు ఐడియా ఉండడానికి. ఇంతకాలం మనం మెకానిక్స్ వాటి గురించినటువంటి వర్క్ చేసినాం కాబట్టి మనకు ఆ యొక్క గ్రాఫిక్స్ అవన్నీ కూడా వచ్చినాయి. అండ్ ఇప్పటి నుంచి మనకు మొత్తం లైట్ టాపిక్ మొత్తం ఏ వస్తాయి, ఎలక్ట్రిసిటీ గ్రాఫిక్స్ వస్తాయి. ఓకే. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరందరూ ఏం చేయాలి, వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఇస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ప్రజెంట్ మనం డిస్కస్ చేసుకున్నటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా ఆల్రెడీ మీకు ఇక్కడైతే అందుబాటులో ఉన్నాయి. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ అయినటువంటి instamoji.com/శ్రీనివాస్ మేక్ నుంచి అయితే గ్యాదర్ చేసుకోండి. ఓకేనా. అండ్ దాంతోపాటు వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తేనే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అసలు ఈ మధ్య వీడియోస్ అసలు ఎవరు చూస్తలేరు. జస్ట్ 150 to 200 మెంబర్స్ మాత్రమే వాచ్ చేస్తున్నారు. సో ఇదే విధంగా కంటిన్యూ అయితే మాత్రం మాకు ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి మేము యొక్క వీడియో సిరీస్ అయితే బంద్ చేస్తాము. దానివల్ల మీకే నష్టపోతారు. ఎందుకంటే ఈ మెటీరియల్స్లో ఉన్న దానికంటే కూడా మనం ఇన్డెప్త్గా దాంతోపాటు ఏ క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలనేది మీకు వీడియోస్ ద్వారానే క్లారిటీ వస్తుంది. దాంతోపాటు ప్రిపరేషన్ కూడా స్మూత్గా అయిపోద్ది. నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ కూడా మనం ఇక్కడనే ఎనాలిసిస్ కూడా చేసుకోవచ్చు. ఓకే. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ని వాచ్ చేయండి. దయచేసి అందరూ కూడా షేర్ చేయండి. అండ్ దాంతోపాటు మన యొక్క శ్రీనివాస్ మేక్ యాప్ను కూడా ఇన్స్టాల్ చేయండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభిస్తుంది. అండ్ లేట్ చేయకుండా మన యొక్క క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా సైన్ కన్వెన్షన్. ఈ యొక్క క్వశ్చన్స్ ఏది కూడా అంటే ప్రజెంట్ ఇప్పుడు మనం ఈ యొక్క లైట్ దాంట్లో డిస్కస్ చేసుకున్నటువంటి ఏ ఒక్క క్వశ్చన్ కూడా కొత్తగా లేదు. అన్నీ కూడా 2022లో వచ్చినటువంటి గ్రూప్ డి పేపర్లోంచి రిపీట్ అయింది అనమాట. ఆ యొక్క పేపర్ సాల్వ్ చేసిన వాళ్ళకి అన్ని కూడా ఈజీ, ఆ పేపర్ సాల్వ్ చేయని వాళ్ళకి ఇదంతా కూడా హార్డ్. ఆల్రెడీ ఒక 2022 గ్రూప్ డి పేపర్ మొత్తాన్ని కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేసిన. ఓకేనా. సో వీడియో డిస్క్రిప్షన్లో మనకు డైరెక్ట్గా లేదంటే మన యొక్క ఛానల్లో మీకు ప్లేలిస్ట్ అయితే ఉంటుంది, ఫిజిక్స్ ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో ఈ యొక్క వీడియోస్ అన్ని కూడా వాచ్ చేయండి. దాదాపు 60కి పైగా వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోస్ అన్ని వాచ్ చేయండి. వాచ్ చేస్తే మీకు సబ్జెక్ట్ అన్ని డెడ్ ఈజీ అయిపోతుంది. ఓకేనా. సో దాంట్లో ఫిజిక్స్ అయిపోయిన తర్వాత కెమిస్ట్రీ, బయాలజీ కూడా సపరేట్ ప్లేలిస్ట్లు ఉన్నాయి వీడియో డిస్క్రిప్షన్లో. అండ్ దాంతోపాటు మన యొక్క ఛానల్ దాంట్లో మీరైతే గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది సైన్ కన్వెన్షన్. సో సైన్ కన్వెన్షన్లో ఇక్కడ చూడండి, ఆబ్జెక్ట్ అనేది లెఫ్ట్ సైడ్ ఉందండి. ఓకే. ఆబ్జెక్ట్ కనుక లెఫ్ట్ సైడ్ ఉంటే మ్యాక్సిమం కేసెస్లో ఆబ్జెక్ట్ అనేది లెఫ్ట్ సైడే ఉంటుంది. ఉన్నప్పుడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి లైన్ని మనం యాక్సెస్ లైన్ అంటాం. అండ్ ఇది మన యొక్క మెయిన్ మిర్రర్ని మనం ఎంఎన్తో మనం అయితే ఇండికేషన్ చేయడం జరుగుతుంది. అన్నిసార్లు మిర్రర్ అని రాయకుండా ఎంఎన్ అని మెన్షన్ చేస్తాం. ఎంఎన్ అంటే మనకి ఒక మిర్రర్. ఓకే. సో దీనికి పైన ఉంటే ఓకేనా, హైట్ అనేది పైకి వస్తే పాజిటివ్, అదే హైట్ కనుక డౌన్వర్డ్ వస్తే నెగిటివ్. అంటే ప్రధాన అక్షానికి కింద ఉంటే నెగిటివ్, పైన ఉంటే పాజిటివ్. ఇప్పుడు ఎట్లాగా ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి మనకి ఒక డిస్టెన్స్ కనుక లెఫ్ట్ సైడ్ ఉంటే నెగిటివ్, ఫార్వర్డ్ ఉంటే పాజిటివ్. ఓకేనా. సో అదే మనం కుంభాకారం తీసుకుంటే ఇక్కడ ఏర్పడ్డది మనకు ఇక్కడ ఏర్పడుతుంది ప్రతిబింబం, కాబట్టి అక్కడ మనకు పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. ఇక్కడ మనం తీసుకునే పుటాకారం కాబట్టి ఇట్లా పోయి ఇట్లా పోద్ది. కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ మనకు డేటా అనేది వేరే రావడం జరుగుతుంది, అంటే నెగిటివ్ రావడం జరుగుతుంది. ఓకేనా. డిస్టెన్స్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటే నెగిటివ్, రైట్ సైడ్ ఉంటే పాజిటివ్. ఓకే. ఈ చిన్న వాల్యూ అయితే గుర్తుంది కదా. ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఫర్ కాన్కేవ్ మిర్రర్ ద హైట్ ఆఫ్ ఎన్ ఇమేజ్ అబోవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. పుటాకార దర్పణం కోసము మనకి ఇక్కడ ప్రధానాక్షం పైన ఉన్నటువంటి ప్రతిబింబం యొక్క ఎత్తు ఎంత. ప్రధానాక్షం పైన ఉందంట, ప్రధానాక్షం పైకి ఉన్నటువంటి ప్రతిబింబం యొక్క ఎత్తు ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. కాబట్టి ధనాత్మకంగా పరిగణించడం జరుగుతుంది. ఇది వస్తే ఈజీ, ఇది రాకుండా చాలా కష్టం. మనం 1/v 1/u 1/f వాల్యూస్ పాజిటివ్ తీసుకోవాలి, నెగిటివ్ తీసుకోవాలన్నా అనేది కూడా ఈ సైన్ కన్వెన్షన్ బట్టి ఉంటుంది. ఓకేనా. కార్టీజియన్ సైన్ కన్వెన్షన్ అనేది ఉంటుంది. ఇది మీకు గుర్తుంటేనే సాల్వ్ చేస్తారు, ఇది గుర్తు లేకుంటే సాల్వ్ చేయలేరు. పాజిటివ్ బదులు నెగిటివ్ తీసుకున్నారంటే ఆన్సర్ రాదు. ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అబౌట్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ఏ కాన్వెక్స్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్ అంటే కుంభాకార దర్పణానికి రెండు పాసిబిలిటీస్ ఉంటాయి. ఆ రెండు పాసిబిలిటీస్ చూడండి, మిథ్యా మరియు నిటార్. ఒకటి నాభి వద్ద, రెండోది పి మరియు ఎఫ్ మధ్య ఉంటే అవి రెండు కూడా మనకు దర్పణానికి వెనకనే ఏర్పడతాయి. రెండింటిలో కూడా మిథ్యా నిటారు, ఒకటే బిందు రూపంలో ఏర్పడితే ఒకటే చిన్నగా ఏర్పడుతుంది, అంతే, పెద్దగా ఎప్పుడు ఏర్పడదు. సో దీంట్లో సరైనది ఏంది, మిథ్యా మరియు నిటారు. మిథ్యా మరియు నిటారు ఎక్కడ ఉంది, మిథ్యా మరియు నిటారు ఉన్నటువంటి ప్రతిబింబము. ఓకేనా. సో కాన్వెక్స్ మిర్రర్ యొక్క రూపం ఈ విధంగా ఉంటుంది. కాన్కేవ్ సంబంధించినటువంటి డేటా ఈ విధంగా ఉంటుంది. కాన్కేవ్కి ముందల్నే మనకు పోలు, ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది. దీనికేమో ఇక్కడ పోలు, ఇక్కడ ఫోకస్, ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇట్లుంటాయి, వెనకకు ఉంటాయి. అంటే ఇవన్నీ పాజిటివ్స్ అయితే అన్నమాట.
ఈ ముందలుకున్నాయి కాబట్టి నెగిటివ్ సైడ్. ఓకే. అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్ అబౌట్ ద నేచర్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ఏ కాన్కేవ్ మిర్రర్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ ద ప్రిన్సిపల్ ఫోకస్ అండ్ ద పోల్. ఎక్కడంట ప్రధాన నాభి మరియు ధ్రువం మధ్య ఒక వస్తువును కనుక ఉంచితే పుటాకార దర్పణం ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబింబం యొక్క స్వభావం గురించి ఆన్సర్ ఏంటిది? పోల్ మరియు ఫోకస్ మధ్య అండి. పోల్ మరియు ఫోకస్ మధ్య అంటే ఇదే. పోల్ మరియు ఫోకస్ మధ్య ఎక్కడ ఉంటుంది? మిథ్య మరియు నిటార్ ప్రతిబింబం, అది కూడా పెద్దది ఏర్పడుతుంది. మిథ్య మరియు నిటారు మరియు పెద్దది ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. వర్చువల్ ఎరెక్ట్ అండ్ మ్యాగ్నిఫైడ్. ఇది మీకు గుర్తుండాలండి. ఓకేనా? ఇది దేనికి సంబంధించింది? పుటాకార దర్పణానికి సంబంధించింది. ఇందాక మనం చూసింది కుంభాకార దర్పణానికి సంబంధించింది. ఓకే. సో మీకు ఈ యొక్క ఈ 6 డేటా రావాలి, దాంతోపాటు ఇందాక మనం చూసింది రావాలి. సో పుటాకారం తీసుకుంటే అనంత దూరంలో మనం వస్తువు కనుక పెడితే దాని యొక్క డేటా వచ్చేసి ఎక్కడ పడుతుంది? ఫోకస్ వద్ద పడుతుంది. ఓకే. ఫోకస్ వద్ద పడుతుంది. అనంత దూరంలో పెడితే ఫోకస్ వద్ద పడుతుంది. ఫోకస్ వద్ద పడితే ఎట్లుంటుంది? ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసిన మనం బిందు రూపంలో ఉంటుంది. దీనికి ఉదాహరణ ఏంటిది? స్టార్ అంటే ఒక నక్షత్రం. ఒక నక్షత్రం మనకి ఎట్లా కనిపిస్తుంది? ఒక చిన్న చుక్కలాగా కనిపిస్తుంది. అయితే మనకు అది నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది మరియు తలకిందులుగా ఉంటుంది. దాని యొక్క ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? నాభి వద్ద ఏర్పడుతుంది. ఒకవేళ దీని యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ ఉంది. ఓకేనా? ఒక వస్తువు మనకు సెంటర్ ఆఫ్ కర్వేచర్ గనక అంటే ఈ ఏరియాలో ఉందనుకోండి, ఈ ఏరియాలో ఉందనుకోండి, అప్పుడు దీని యొక్క డేటా ఎక్కడ పడుతుంది? ఇక్కడికి వచ్చేది ఇగో ఇక్కడ పడుతుంది. అంటే సెంటర్కి ఫోకస్కి మధ్య. సో ఇప్పుడు దీని నుంచి దీనికి ఇక్కడ హైట్ ఉంది కదా, ఈ హైటే మనకి ఇమేజ్. ఇమేజ్ ఏమవుతుంది? బిందు రూపంలో కాకుండా కొద్దిగా పెద్దగా ఏర్పడుతుంది. సేమ్ నిజ ప్రతిబింబము తలకిందులుగా ఏర్పడుతుంది. నెక్స్ట్, ఒక వస్తువుని తీసుకెళ్లి సెంటర్ ఆఫ్ కర్వేచర్లో పెట్టినాం. ఓకేనా? సెంటర్ ఆఫ్ కర్వేచర్లో పెట్టి ఇప్పుడు ఏమైంది? ఎక్కడి నుంచి వెళ్ళిందో మళ్ళీ అక్కడికే వస్తుంది. అంటే సేమ్ సైజ్. అంటే ఇది ఎంత హైట్ ఉంటుందో సేమ్ హైట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ హైట్ ఏదైతే ఉందో అంటే ఇమేజ్ యొక్క హైట్ మనకు కనిపిస్తుంది కాబట్టి సమాన పరిమాణంలో కనిపిస్తుంది. ఓకేనా? అంటే జస్ట్ లైక్ మనం ఒక సమతల దర్పణం అంటే ఒక మిర్రర్ ముందర మనం నిలబడి మన యొక్క తలకాయ ఏ సైజు ఉందో మన యొక్క మిర్రర్లో కూడా మన తలకాయ అంతే సైజు కనిపిస్తుంది. ఓకేనా? కాబట్టి అదే ఆకారంలో మనకు కనిపిస్తుంది. నెక్స్ట్, సి మరియు ఎఫ్ మధ్య ఒకవేళ ఇక్కడ పెట్టామనుకోండి వస్తువు, ఇక్కడ ప్రతిబింబం ఏర్పడితే వస్తువు ఈడున్నట్టు. మరి ఇక్కడనే వస్తువు పెడితే ప్రతిబింబం ఇక్కడ ఉన్నట్టు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? రేంజ్ ఇక్కడ హైట్ పెరగట్లే, వస్తువు ఈ రేంజే ఉంది, ఇదేమో ఈ హైట్ పెరిగింది కాబట్టి పెద్దది. నిజ మరియు తలకిందులుగా ఏర్పడుతుంది. సి మరియు ఎఫ్ మధ్య వస్తువు పెడితే అది పెద్దగా ఏర్పడుతుంది. నెక్స్ట్, ఎఫ్ వద్ద పెడితే ఈ బిందువు రూపంలో ఉన్న కాడ మనకు అనంత దూరం నుంచి వచ్చేది ఇక్కడ బిందువు లెక్క అవపడుతుంది. అదే బిందువు దగ్గరనే పెడితే అనంత దూరంలో చాలా పెద్దది కదా. నక్షత్రం ఎంత సైజు ఉంటుంది? చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి చాలా పెద్దది ఏర్పడుతుంది. ఒకవేళ ఇక్కడ పోల్ మరియు ఫోకస్ మధ్య గీడ పెట్టిన వస్తువుని తీసుకెళ్ళి ఏమవుతుంది? ఇక్కడ పెడితే దీని ప్రతిబింబం ఎట్లా ఏర్పడుతుంది? బ్యాక్ సైడ్ ఏర్పడుతుంది. మనం ఎప్పుడైనా ఒక గోడ వెనక సైడ్ మనం చూడగలమా? చూడలేం. కాబట్టి అది మిథ్య అంటే ఊహాత్మకము మరియు నిటారుగా ఉంటుందని మనం ఊహిస్తాం అంతే. ఓకే. సో ఈ విధంగా మనకు డేటా ఉంటుంది. ఇన్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఏ రే ఆఫ్ లైట్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద ప్రిన్సిపల్ ఫోకస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్. ఒక పుటాకార దర్పణంలో పరావర్తన తర్వాత ప్రధాన నాభి వైపు మళ్లించబడినటువంటి కాంతి కిరణం ఎట్లుంటది? పరావర్తన తర్వాత అంట ఎక్కడ వైపు? ప్రధాన నాభి వైపు, ఫోకస్ వైపు. ఫోకస్ అంటే ఎట్లుంటదండి? చిన్న బిందువు లెక్క ఉండడం జరుగుతుంది. కాబట్టి ప్రధాన అక్షానికి ఎట్లా వెళ్తుంది? చిన్న బిందువు లెక్క ఉంటే అనంత దూరంలో ఉండేది ఒక చిన్న స్టార్ కదా. స్టార్కి ఎట్లుంటది? సమాంతరంగా ఉంటుంది. ప్రధాన అక్షానికి సమాంతరంగా ఉంటుంది, ఫోకస్ వద్ద పడుతుంది. అది ఎట్లా ఉంటుంది? అది ఒక చిన్న బిందువు లెక్క ఉంటుంది. వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ ద పోల్ అండ్ ఫోకస్. మళ్ళీ అదే క్వశ్చన్ చూసినారు కదా. పోల్ మరియు ఫోకస్ మధ్య పెడితే ఎట్లుంటుంది? మిథ్యా మరియు నిటారుగా ఉంటుంది. మిథ్యా మరియు నిటారుగా ఉండడం జరుగుతుంది. ద క్వశ్చన్ ఈజ్ రిపీటెడ్. మిథ్యా మరియు నిటార్ మరియు పెద్దది. ఓకేనా? పోల్ మరియు ఫోకస్ మధ్య ఉంటే అది ఇన్విజిబుల్ అండి, మనకు కనబడదు. పోల్ మరియు ఫోకస్ మధ్య పెడితే మనకు అది కనబడదు కాబట్టి దాన్ని మనం మిథ్యా అని అంటాం. ఊహాత్మకం, బ్యాక్ సైడ్ ఏర్పడుతుంది. అండ్ నెక్స్ట్, ఏ కార్ డ్రైవర్ యూజెస్ ఏ కాన్కేవ్ మిర్రర్ యాజ్ ఏ షేవింగ్ మిర్రర్ ఎట్ హోమ్. ఇఫ్ his face kept close to the mirror, how will be the image be formed? ఓకేనా? సో ఒక కార్ డ్రైవర్ ఇంట్లో షేవింగ్ దర్పణంగా ఒక పుటాకార దర్పణాన్ని ఉపయోగిస్తే అతని ముఖాన్ని అద్దాన్ని దగ్గరగా ఉంచితే ప్రతిబింబం ఎలా ఏర్పడుతుంది? సో షేవింగ్ అద్దం అంటే మనకి ఇక్కడ పుటాకారం తీసుకుంటాము. సో ఇక్కడ మనకి ఏమైంది? ముఖాన్ని అద్దానికి దగ్గరగా తీసుకెళ్ళిందంట. అంటే ఫోకస్కి మరియు పోల్కి మధ్యలో తీసుకెళ్ళిందంట. అంటే దగ్గరికంటే అంతే, అంతకంటే దగ్గరికి ఏం తీసుకెళ్ళలేడు కదా. సో మిర్రర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఏం ఏర్పడుతుంది? మిథ్య మరియు నిటార్ ప్రతిబింబం ఏర్పడుతుంది కదా. మిథ్య మరియు నిటార్ ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. ఓకేనా? దూరంగా ఉంటే మనకు వేరేది వస్తుంది. సో ఇక్కడ పుటాకారంలో ఉన్నది ఇది ఒక్కటే మిథ్య.
నిజ తలకిందులు పెద్దది. నిజ తలకిందులు పెద్దదంటే సి మరియు ఎఫ్ మధ్యలో రావాలి. అతను ఫేస్ అన్నాడు దగ్గరికి తీసుకొచ్చిన అన్నాడు. మనం మ్యాక్సిమం దగ్గరికి తీసుకెళ్ళాలి. వాట్ టైప్ ఆఫ్ ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ బై ఏ కాన్కేవ్ మిర్రర్ వెన్ ద ఆబ్జెక్ట్ ఇస్ ప్లేస్డ్ ఇన్ఫినిటీ? అనంత దూరంలో పెడితే, అంటే అనంత దూరం అంటే ఏంది? ఒక నక్షత్రం అనుకోండి, ఎక్కడ పడాలి? నక్షత్రం దగ్గర పెడితే అనంత దూరంలో ఉంటే అది ఎక్కడ పడుతుంది? నిజ తలకిందులుగా ఎఫ్ వద్ద ఏర్పడుతుంది. ఓకేనా? అనంత దూరంలో ఉంటే మీరు ఫోకస్ అని గుర్తుపెట్టుకోవాలి కన్ఫర్మ్ గా. ఓకేనా? నిజ విలోమమైనటువంటిది అంటే తలకిందులైనటువంటిది బాగా చిన్నది. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ఏ కాన్వెక్స్ మిర్రర్ ఆల్వేస్. సో కుంభాకార దర్పణం ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబింబం ఎల్లప్పుడూ ఎలా ఉంటుంది? ఇల్లాకనే వచ్చింది కదా, ఏంటిది? మిథ్యా మరియు నిటారు. ఓకేనా? కుంభాకార దర్పణం అంటే మిథ్యా మరియు నిటారు ఎల్లప్పుడూ ఉంటుంది. మిథ్యా మరియు నిటారు ఏడ ఉంది? ఈడ ఉంది. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ద సైజ్ ఆఫ్ ఇమేజ్ ఫార్మర్. మళ్ళీ సేమ్ క్వశ్చన్ చూడండి. ఏర్పడేటువంటి ప్రతిబింబం యొక్క పరిమాణం ఎట్లుంటది? ఎల్లప్పుడూ వస్తువు కంటే ఇక్కడ చిన్నది ఉంటది. సో ఎల్లప్పుడూ వస్తువు కంటే చిన్నగా ఉంటది, మిథ్యా మరియు నిటారుగా ఉంటది. ఏ కాన్కేవ్ మిర్రర్ కెన్ ఫార్మ్ ఏ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్. ఓకేనా? ఒక వస్తువును అంటే డాష్ వద్ద ఉంచినప్పుడు ఒక పుటాకార దర్పణం నిజ మరియు విలోమ లేదా తలకిందులు ఏర్పడుతుంది. ఓకే, పుటాకార దర్పణంలో నిజ మరియు తలకిందులు, ఇక్కడ ఇవన్నీ నిజ మరియు తలకిందులే అయితే ఇక్కడ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ఓకే, సో ఆన్సర్ చేయండి. రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ మనకు కావాలి. ఓకే, ఎట్ ద ఫోకస్. సో ఫోకస్ వద్ద పెట్టినప్పుడు ఎట్టుంది? పెద్దగా ఉంది కాబట్టి నిజ ప్రతిబింబం. సెంటర్ ఆఫ్ కర్వేచర్ నాకు తెలిసి ఇక్కడ చిన్నదని రావాలి. ఓకే, ఇక్కడ చిన్న ప్రతిబింబం. ఇక్కడ క్వశ్చన్ లో ఆ డేటా మిస్ అయింది. రియల్ ఇన్వర్టెడ్ వెన్ ద ఆబ్జెక్ట్ ఇస్ ప్లేస్డ్. ఓకే, ఫార్మ్ ఏ స్మాల్. ఇగో ఇదే ఈ క్వశ్చన్ ఆబ్జెక్షన్ పెట్టాలి, ఆల్రెడీ పెట్టినాం ఇదే. ఓకే, సో ఇది పెద్దది కాదు, ఇది చిన్నది. చిన్నదైతేనే ఆప్షన్స్ లో మనకు మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే చూడండి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అవతల అన్నాడు. సెంటర్ ఆఫ్ కర్వేచర్ అవతల అంటే చిన్నది వస్తుంది. ఎందుకంటే ఇక్కడ కూడా నిజ తలకిందులు ఉంది, ఇక్కడ నిజ తలకిందులే ఉంది. ఫోకస్ అండ్ పోల్ అండ్ ఫోకస్ మధ్య ఇది ఎట్లాగో కాదు. దర్పణానికి చాలా దగ్గరగా అంటే పోల్ మరియు ఫోకస్ ఇది కాదు. ఈ రెండింటిలో ఇదే వస్తుంది కాబట్టి ఇదే ఆన్సర్. ఇది చాలా చిన్నది. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. వేర్ ఇస్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఏ కాన్వెక్స్ మిర్రర్ లొకేటెడ్? ఈ కింద వాటిలో ఎక్కడ కాన్వెక్స్ మిర్రర్ లో వక్రతా కేంద్రం అనేది ఉంటుంది. వక్రతా కేంద్రం యాడుందండి? ఇది కుంభాకార దర్పణానికి, దర్పణం ఇది ముందల, ఇది వెనక. దర్పణానికి వెనక వైపు అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా? దర్పణం వెనక, ఎందుకంటే మనకు అక్కడ కనబడదు కదా, దర్పణం వెనక ఏం జరుగుతుంది మనం చూడలేం కాబట్టి. ఇఫ్ an image is formed at the same distance behind a mirror as the object in front, the mirror must be. ముందు ఉన్నటువంటి వస్తువు వెనక ఉన్నటువంటి దూరంలో ఒక ప్రతిబింబం ఏర్పడితే దర్పణం ఏ విధంగా ఉంటుంది? సో ఇక్కడ చూడండి, ఒక దర్పణం తీసుకున్నాము. సో మనకు సేమ్ డిస్టెన్స్ లో ఉందట, అంతే దూరంలో ఉంటే ఇక్కడ చూడండి, కుంభాకారం అయితే ఎక్కువ ప్లేస్ తక్కువ ప్లేస్ లో చూపిస్తుంది కాబట్టి ఇది కాదు. సమతలము ఎంత ఉందో అంతే రియల్, అంటే మనకు సేమ్ డిస్టెన్స్ అన్నాడు కాబట్టి సమతల దర్పణం అయితే రావడం జరుగుతుంది. అంటే మన ఇళ్లలో ఉండేటటువంటి రెగ్యులర్ మిర్రర్స్. అండ్ ఆబ్జెక్ట్ ఇస్ ప్లేస్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్. ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్. ఎక్కడ పెట్టినాడు? సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ వద్ద పెడితే మళ్ళీ సెంటర్ ఆఫ్ కర్వేచర్ వద్ద ఏర్పడుతుంది సమాన పరిమాణంలో ఉంటుంది నిజ మరియు తలకిందులు. సమాన పరిమాణము, అదే పరిమాణము. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇవన్నీ డెడ్ ఈజీ క్వశ్చన్స్ అండి. ఓకేనా? జస్ట్ ఇట్లా చూస్తూ వెళ్ళిపోయే క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్, విచ్ మిర్రర్ ఈజ్ యూజ్డ్ బై ఏ డెంటిస్ట్ టు సీ ద ఇన్సైడ్ ఆఫ్ ఏ పేషెంట్స్ మౌత్? సో రోగి నోటి లోపల భాగాన్ని చూడడానికి దంత వైద్యుడు ఏ దర్పణాన్ని ఉపయోగిస్తాడు? ఏ దర్పణాన్ని ఉపయోగిస్తారండి? లోపల దీన్ని చూడడానికి కాన్కేవ్ మిర్రర్ను ఉపయోగిస్తారండి. ఓకేనా? పుటాకార దర్పణాన్ని. ఎందుకు? అది చిన్నదాన్ని పెద్దగా చూపిస్తుంది కాబట్టి. విచ్ ఆఫ్ ద గివెన్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్? కింద ఇచ్చినటువంటి ప్రకటనలు ఏది సరైంది? ఇది సోలార్ ఫర్నెస్. ఏం చేస్తాం ఇప్పుడు? ఈ యొక్క సోలార్ వచ్చినటువంటి వేడిని అన్ని దిశల నుంచి తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి యొక్క కుక్కర్కి అది ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఇది బాగా హీట్ అవుతుంది. సో ఇక సోలార్ ఫర్నెస్ లో వేడి చేయడానికి, మన సూర్యరశ్మిని కేంద్రీకరించడానికి పుటాకార దర్పణాలను ఉపయోగిస్తారు. ఎస్, కరెక్టే. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదేమి కాన్కేవ్ అంటే పుటాకారము. ఓకే, కుంభాకార దర్పణాలు ఎల్లప్పుడూ నిజ ప్రతిబింబాలను రూపొందించలేవు. కుంభాకార దర్పణాలు నిజ ప్రతిబింబాలను ఏర్పరుస్తాయా, ఏర్పరచవా? చెప్పండి. ఏర్పరచవు. ఇలాక మనం చూసాం కదా, మిథ్య మరియు నిటారు కాబట్టి ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్.
ఎందుకు బ్యాక్ సైడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ సైన్ కన్వెన్షన్ అంటే ఈ యొక్క కార్టీజియన్ సైన్ కోఆర్డినేషన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి డేటా అనుసరిస్తే దర్పణ ఫార్ములా పుటాకార కుంభాకార రెండింటికి ఉపయోగవర్తిస్తుంది. ఎస్, ప్లస్ మైనస్ వర్తిస్తారు రెండింటికి. దర్పణ ఫార్ములా మనకి ఒక చెల్లుబాటు వస్తువు యొక్క పరిమాణంపై ఆధారపడి, వస్తువు యొక్క పరిమాణంపై ఉండదండి, వస్తువు యొక్క దూరము వస్తువు యొక్క హైట్ వాటిపైన ఆధారపడి ఉంటుంది కానీ పరిమాణంపై ఆధారపడి ఉండదు. కాబట్టి ఫస్ట్ది మాత్రమే కరెక్ట్. ఓకే, ఆప్షన్ ఏంటిది? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. An object is placed 30 cm from a concave mirror of focal length 20 cm using the mirror formula. What will be the image distance? నాభ్యంతరం 20 సెంటీమీటర్ ఉందంట, పుటాకార దర్పణం అంట, అంటే f ఈక్వల్స్ టు -20 అండ్ అదేవిధంగా u ఈక్వల్స్ టు 30 -30. సో v వాల్యూ ఎంత? ప్రతిబింబ దూరాన్ని కనిపెట్టమంటుంది. సో సాల్వ్ చేయండి. ఫార్ములా మీ అందరికీ తెలుసు, 1/-20 దట్ ఈక్వల్స్ టు 1/-30 ప్లస్ 1/v. -30 యువతలకి వస్తే +30 అయింది, 1/30 -1/20 దట్ ఈక్వల్స్ టు 1/v. సో కాసాగు 60, 32 23 1/v -1/60 దట్ ఈక్వల్స్ టు 1/v. సో v ఈక్వల్స్ టు -60. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. Which of the following statements correctly describes the image formation by a convex mirror? ఓకేనా, ఏంటిదంట కాన్వెక్స్ మిర్రర్ అంట. ఓకే, కాన్వెక్స్ మిర్రర్లు ఎట్లా ఏర్పడుతుంది చెప్పండి, ఒకసారి చెప్పండి. మిథ్యా నిటారు చిన్నది. ఓకేనా, చెప్పాలి, ఇప్పుడే కదా నేను మ్యాటర్ చెప్పింది. మిథ్య మరియు చిన్నది, నిటారు. నిజమైనది లేదు, నిజమైనది లేదు. మిథ్య మరియు చిన్నది, నిటారు, ఇదే. సో ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. అవసరం లేదు, మొత్తం చదవాల్సిన అవసరమే లేదు. ఏ కాన్వెక్స్ మిర్రర్ ఇస్ జనరల్లీ యూజ్డ్ యాజ్ ఏ రియర్ వ్యూ మిర్రర్ ఇన్ వెహికల్స్ బికాజ్ ఇట్. వాహనాల్లో కుంభాకార దర్పణం సాధారణంగా వెనక వీక్షణ దర్పణంగా ఉపయోగించబడుతుంది. ఎందుకు అంటే కుంభాకారం అనేది ఈ విధంగా ఉంటుంది, మ్యాక్సిమం రేంజ్ మనకి ఇక్కడ షార్టెస్ట్ ప్లేస్లో పెట్టేస్తారు కాబట్టి విస్తృత వీక్షణ క్షేత్రాన్ని మనకు ఉత్పత్తి చేస్తుంది. అంటే ఎక్కువ ప్లేస్ని తక్కువ ప్లేస్లో మనకు చూపిస్తుంది కాబట్టి ఎంత పెద్ద లారీ అయినా సరే మనకు దాంట్లో ఒక చిన్న బొమ్మలాగా కనిపిస్తుంది. ఇక్కడ ఇది ఇంత చిన్నగా ఉంది, నిజం కారు ఇంత చిన్నగా ఉంటుందా? చాలా పెద్దగా ఉంటుంది కదా. కాబట్టి ద డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్ అండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఈస్ -50 సెంటీమీటర్. ఓకేనా, సో పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ మధ్య -50 అంట, అంటే ఫోకస్ అనేది 25 అవుతుంది. ఓకే, విత్ ద మ్యాగ్నిఫికేషన్ ప్రొడ్యూస్డ్ -1 బై దిస్ మిర్రర్, దెన్ వాట్ విల్ బి ద ఆబ్జెక్ట్ అండ్ ద ఇమేజ్ డిస్టెన్స్ రెస్పెక్టివ్లీ. ఓకే, సో మనకు నాభ్యంతరం ఇప్పుడే కనుక్కున్నాం. మ్యాగ్నిట్యూడ్ ఏంటిది? మ్యాగ్నిట్యూడ్ -v/u దట్ ఈక్వల్స్ టు -1. ఓకే, సో దీన్ని బట్టేసి మనం ఆన్సర్ చేసేద్దాము. సో vu అంటే 1 కాబట్టి v తీసుకున్నా u తీసుకున్నా అదే వస్తుంది. సో 1/u ప్లస్ 1/u దట్ ఈక్వల్స్ టు మనకి ఇక్కడ 1/-25, 2/u దట్ ఈక్వల్స్ టు -1/25. ఇది అవతలకి వెళ్ళిపోతే ఇది ఇక్కడికి వెళ్ళిపోతే u ఈక్వల్స్ టు -50 సెంటీమీటర్స్. సో u -50ఏ, v కూడా -50ఏ. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఇక్కడ అడిగింది మ్యాగ్నిఫికేషన్ అండి. మ్యాగ్నిఫికేషన్ అంటే -v/u. సో v అయినా u అయినా మనకి ఇదే వచ్చింది. సో ఇది పోతే v/u మనకు ఒకటి అవుతుంది, అంటే v ఈక్వల్స్ టు u గా రాసుకోవచ్చు కదా. సో ఫార్ములా 1/f ఈక్వల్స్ టు 1/u ప్లస్ 1/v. సో v తీసేసి u పెట్టేసుకున్నా ప్రాబ్లం ఏం లేదు కదా. సో రెండు ఒకటే. ఓకే, సో మనకు వస్తువు ఇక్కడనే ఉంది, ప్రతిబింబం ఇక్కడనే ఏర్పడుతుంది, అంటే అది దాని యొక్క వక్రతా కేంద్రం నుంచి వెళ్తుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ ఫర్ కాన్కేవ్ మిర్రర్స్? కింద లేదు పుటాకార దర్పణాలకు సరైంది. ఓకేనా, ఏం సరైందో మరి చూద్దాం, ఒకసారి చూద్దాం. పుటాకార దర్పణం అంటే ఏంటి? దంత వైద్యులు దంతాల యొక్క పెద్ద ప్రతిబింబాలను చూడడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఎస్, ఇది కరెక్ట్ అయింది కాబట్టి ఇది పెద్ద ప్రతిబింబాలను ఉత్పత్తి చేయలేవు, లేదు ఉత్పత్తి చేస్తుంది. మిథ్యా ప్రతిబింబాలను ఏర్పాటు చేస్తుంది, ఎల్లప్పుడూ కాదండి, కొన్నిసార్లు మాత్రమే. ఏది? పోల్ మరియు ఫోకస్ మధ్య మాత్రమే, వాటిది కాదు. వెనక వీక్షణ దర్పణాలుగా కాదు, దీనికి ఉపయోగించేది కుంభ. ఓకే, కాబట్టి ఇది కాదు. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద కరెక్ట్ యూజ్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్? కింద వాటిలో ఎక్కడ మనం పుటాకార దర్పణాన్ని సరిగ్గా ఉపయోగించట్లేము, అంటే మిగిలిన 3 చోట్ల మనం ఉపయోగిస్తున్నాం అన్నమాట. ఓకే,
సో వెనక వీక్షణ దర్పణంగా దీన్ని ఉపయోగిస్తామా? ఉపయోగించము. ఇది కాదు. టార్చెస్ అంటే టార్చ్ లైట్లు ఉపయోగిస్తామా? ఉపయోగిస్తాము. సౌర కొలిమిల్లో ఎస్, ఈ యొక్క ఫర్నెస్లో ఈ విధంగా ఉంటుంది. షేవింగ్ మిర్రర్గా ఉపయోగిస్తాం. కాబట్టి ఆన్సర్ అంటే ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఈ విధంగా మనం ఉపయోగించాం. రేర్ వ్యూ మిర్రర్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది కుంభ. ఓకే, కుంభాకారం, కాన్వెక్స్. ఇక్కడ చూడండి మ్యాటర్ ఇదంతా ఇచ్చిండు. ఓకే. The image formed by a concave mirror of focal length 20 cm is real, inverted and enlarged in size compared to the size of the object. Which of the following is true about the position of the object? ఓకేనా, 20 సెంటీమీటర్ నాభ్యంతరం ఉన్నటువంటి పుటాకార దర్పణం ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబింబం పరావర్తనం వస్తువు పరిమాణంతో పోలిస్తే నిజమైందంట, విలోమమైందంట, పరిమాణంలో పెద్దగా ఉంటే దాని యొక్క స్థానం గురించి చెప్పమంటుంది. ఓకే. సో ఇక్కడ నాభ్యంతరం ఇచ్చిండు, F = 20 పుటాకార దర్పణం కాబట్టి. ఓకే. అయితే ఇక్కడ మనకు నిజ ప్రతిబింబం విలోమమైనటువంటిది అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ పరిమాణంలో పెద్దగా ఉంటుంది. సో అది మనకు ఇది 20 అవుతుంది కాబట్టి నిజమైంది అంటే ఫోకస్ అంటే పోల్ మరియు ఫోకస్ మధ్య ఉండదు. ఓకే. నెక్స్ట్ పెద్దది అంటే ఫోకస్, తర్వాత సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇక్కడి నుంచి ఇక్కడికి 20 అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 40. పెద్దది అంటే ఫోకస్కి మరియు సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్యలో ఉండాలి. అంటే ఇక్కడ 20 to 40 మధ్యలో ఉండాలి. 20 to 40, 10 కాదు, 20 to 40. ఇది 20 to 40 దూరం నుంచి 20 సెంటీమీటర్లు మరియు 40 సెంటీమీటర్ల మధ్యలో ఉండాలి. ఎస్, ఎందుకంటే వస్తువు ఎప్పుడైతే మనకు సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మరియు ఫోకస్ మధ్యలో ఉంటుందో అప్పుడే అది పెద్ద ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. సెంటర్ ఆఫ్ కర్వేచర్లో ఉంటే అదే పరిమాణం వస్తుంది, ఎఫ్ వద్ద ఉంటే మ్యాక్సిమం వస్తుంది. ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మిర్రర్ ఈస్ యూజ్డ్ యాజ్ ఏ షేవింగ్ మిర్రర్? దేని ఉపయోగిస్తాం? ఇందాకనే వచ్చింది షేవింగ్ మిర్రర్. రిపీట్ కాన్కేవ్. When an object is moved slowly and gradually closer to a convex mirror from infinity towards the pole. ఓకే, ఒక వస్తువు అంటే నెమ్మదిగా మరియు క్రమంగా అనంతం నుంచి ధ్రువం వైపుకు కదులుతుందంటే ఇక్కడ కుంభాకార దర్పణంలో ప్రతిబింబం ఏర్పడుతుంది. ఎట్లా? ఓకే, కుంభాకార దర్పణంలో గనక మనకు అది ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి ఎట్లా అనంత దూరం నుంచి పోల్ వైపుకి వస్తున్నా కొద్దీ అప్పుడేమవుతుంది, అది ఫోకస్ నుంచి పోల్ వైపుకి కదులుతుంది. ఓకే, ఇక్కడ నుంచి ఇట్లా వస్తుంది. ఎందుకు? ఇట్లా ఉంటుంది కాబట్టి. అనంత దూరం నుంచి ఇట్లా వస్తున్నా కొద్దీ అది ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. అనంత దూరం నుంచి వచ్చేది ఎక్కడ పడుతుంది? ఫోకస్ వద్ద పడుతుందా? ఇక్కడ ఉండేది ఎక్కడ పడితే ఇక్కడనే పడుతుందా? కాబట్టి ఫోకస్ నుంచి ఇక్కడికి వస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఇఫ్ an object is placed at the center of curvature of a concave mirror, the image formed will be. సెంటర్ ఆఫ్ కర్వేచర్ వద్ద ఏర్పడితే అప్పుడు మనకు అది ఎక్కడ ఉంటుంది? సేమ్ సైజులో ఉంటుంది, అదే పరిమాణంలో ఉంటుంది. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. An object is placed at 35 cm in front of a concave mirror of focal length 25 cm. At what distance from the mirror an image is formed? వస్తువు అంటే 20 సెంటీమీటర్ల నాభ్యంతరం ఉన్నటువంటి పుటాకార దర్పణం ముందు 35 సెంటీమీటర్ల దూరం ఉంచితే దర్పణం నుంచి ఎంత దూరంలో ప్రతిబింబం ఏర్పడుతుంది? ఓకే, సో సాల్వ్ చేయండి. సో ఎఫ్ వాల్యూ చేసి -25, వస్తువు యు -35. ఓకే, సో దీన్ని బట్టి మనం వీని కనుక్కుందాం. 1/v దట్ ఈక్వల్స్ టు 1/u అండ్ అదేవిధంగా ఆ యొక్క డేటా 1/-25 ప్లస్ 1/35. ఎందుకంటే ఇది యూతర్కి వెళ్ళిపోయింది, మైనస్ నుండి మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి. ఓకే, సో దీనికి కాసాకు 175 అవుతుంది. కాసాకు 175 అంటే ఇది 7ల అండ్ ఇది 5ల. సో 7లోంచి 5 పోతే 2, -2/175. సో 1/v ఈక్వల్స్ టు -2/175. సో v ఈక్వల్స్ టు 87.5. సో ఇది ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. మైనస్ కి మైనస్. How can you identify a concave and convex mirror based on the direction of their reflecting surfaces? సో మనకు వాటి యొక్క పరావర్తనం చెందే ఉపరితలాల దిశ ఆధారంగా మీరు పుటాకారం మరియు కుంభాకారం ఎట్లా గుర్తిస్తారు? ఒకటేమో డొప్ప లెక్క లోపలికి పోతే ఒకటేమో బయటకు వస్తుంది. ఓకే, సో యాక్చువల్లీ ఇట్లా రావాలి, ఇది తప్పు వచ్చింది. పుటాకారం ఏమో ఉపరితలం ఏదైతే ఉంటుందో పరావర్తనం అది లోపలికి వక్రంగా ఉంటుంది, కుంభాకారం ఏమో బయటికి వక్రంగా ఉంటుంది. ఇట్లా రావాలి.
అండ్ ఇమేజ్ ఇస్ ప్లేస్డ్ ఎట్ ఇన్ఫినిటీ ఆఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్. అనంత దూరం నుంచి ఉంటే దాని ఇమేజ్ ఎక్కడ పడుతుంది? అనంత దూరం నుంచి వచ్చేది ఫోకస్ వద్ద పడుతుంది. ఫోకస్ వద్ద, ఎందుకంటే మనం చూసేది ఫోకస్ నుంచి అన్నమాట. అట్ ద ప్రిన్సిపల్ ఫోకస్. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. రిపీట్ రిపీట్ రిపీట్, మనోడు ఓన్లీ తెలిసింది ఒకటే, రిపీట్. ద పాయింట్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ వేర్ రేస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. అనంత దూరం నుంచి వచ్చేది మాత్రం మనకు ప్యారలల్గా వస్తుందండి. ప్యారల్ వచ్చేది ఎక్కడ పడుతుంది? ఖచ్చితంగా మన నాభి వద్దే పడుతుంది. అంటే ఈయనే. అసలు క్వశ్చన్ మొత్తం కూడా చదవాల్సిన అవసరం లేదు. ప్యారలల్ అని కనిపించింది అంటే మన మైండ్లో ఫోకస్ రావాలి. ఓకే. వెన్ అన్ ఆబ్జెక్ట్ ఇస్ ప్లేస్డ్ బియాండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్కి అవతల కనుక పెడితే దాని యొక్క ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? నిజ తలకిందులు చిన్నది, నిజ తలకిందులు చిన్నది, నిజ తలకిందులు చిన్నది. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ద టేబుల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ట్రూ అబౌట్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ఏ కాన్కేవ్ మిర్రర్. పుటాకార దర్పణం గురించి ఏర్పడినటువంటి ప్రతిబింబం గురించి కింద వాటిలో ఏది సత్యము మరియు నిజము? ఓకే. సో ఇక్కడ చూడండి, ఓన్లీ 3 మాత్రమే, 2 3 మాత్రమే, 1 2 మాత్రమే, 1 మాత్రమే. ఓకే. సో ఇక్కడ మనకు 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. వాటిని బట్టి మనం అయితే ఆన్సర్ ఇది చేద్దాం. వస్తువు యొక్క స్థానం ఏదైనా సరే పుటాకార దర్పణం ఎల్లప్పుడూ నిజ మరియు విలోమ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. లేదు, ఎల్లప్పుడూ అనేది కాదు, మనకు మిథ్యా ప్రతిబింబాన్ని కూడా ఏర్పరుస్తుంది. కాబట్టి ఇది కాదు. వస్తువును దర్పణం యొక్క నాభి మరియు వక్రతా కేంద్రం మధ్య ఉంచినప్పుడు పుటాకార దర్పణం నిజమైన మరియు విలోమ మరియు తగ్గిన లేదా చిన్న ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. సో నాభి మరియు వక్రతా కేంద్రం అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ మరియు ఫోకస్ మధ్య ఉంచినప్పుడు మనకు అది ఇట్లా పోయి ఇట్లా పోద్ది. కాబట్టి పెద్ద ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ఇక్కడ పెద్ద ప్రతిబింబం వస్తుంది. ఇక్కడ చిన్నది అన్నాడు కాబట్టి ఇది కాదు. వస్తువును అనంత దూరం వద్ద ఉంచినప్పుడు నాభి వద్ద నిజ విలోమ మరియు బిందు పరిమాణాలు ఏర్పడుతుంది. ఎస్, మనం ఒక నక్షత్రాన్ని చూసినప్పుడు మనకి అది ఎట్లా కనిపిస్తుంది? ఒక చిన్న చుక్క లెక్క కనిపిస్తుంది. కారణము అది అనంత దూరం నుంచి వస్తుంది కాబట్టి మనకు అది ఒక చిన్న చుక్క లెక్క కనిపిస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏంటిది? ఈ థర్డ్ దండికి ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. The ray of light strikes a plane mirror at an angle of 30 degrees with the normal. The angle between the incident ray and the reflected rays. కాంతి కిరణం లంబంతో 30 డిగ్రీల కోణంలో ఒక సమతల దర్పణాన్ని తాకుతుందంట. సంఘటన కిరణం మరియు పరావర్తనం చెందే కిరణం మధ్య కోణం ఎంత? సో ఏం లేదు, ఒక లైన్ తీసుకున్నాం, లంబం ఇది, లంబానికి 30 డిగ్రీలు ఇక్కడ నుంచి వచ్చింది. ఇది సమతలం కాబట్టి ఇక్కడ ఏదైతే కోణం వచ్చిందో మళ్ళీ అదే కోణంలో వెళ్ళిపోద్ది. ఇది ఇన్సిడెంట్, ఇది రిఫ్లెక్టెడ్. సో ఇది 30 అయితే ఇది కూడా 30 అవుతుంది. 30 + 30 60 అవుతుంది. సో ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. వాట్ టైప్ ఆఫ్ ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ బై ఏ కాన్వెక్స్ మిర్రర్ వెన్ ద ఆబ్జెక్ట్ ఇస్ ప్లేస్డ్ ఎట్ ఇన్ఫినిటీ. సో వస్తువును అనంతం వద్ద ఉంచినప్పుడు మనకు ఏ రకమైనటువంటి ప్రతిబింబం? అనంతం అంటే మీ మైండ్లో ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, మనకు ఫోకస్. ఓకేనా? ఫోకస్ వద్ద వస్తుంది. ఫోకస్ వద్ద వస్తుంది అన్నప్పుడు ఏమవుతుందండి? బిందు పరిమాణంలో ఉంటుంది. నక్షత్రం ఎట్లా కనిపిస్తుంది? ఒక చిన్న చుక్కలకే కనిపిస్తుంది కదా. వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బియాండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఓకేనా? సికి అవతల కనుక పెడితే ఏమవుతుంది? ఇలాగనగా ఈ క్వశ్చన్ వచ్చింది. ఎక్కడ ఏర్పడుతుంది? చిన్న నిజ తలకిందులు, చిన్న నిజ తలకిందులు. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. కుంభాకార దర్పణం ఎల్లప్పుడు కూడా మిథ్య మరియు నిటారు చూపిస్తుంది, చిన్నది. మిథ్య, నిటారు మరియు చిన్నది. ఇవన్నీ కూడా ఒక్కసారి ఇట్లా చూస్తే ఆన్సర్ చేసేటటువంటి క్వశ్చన్స్ మాత్రమే. మనమే తెలవక ఏం చేస్తూ ఉంటాం? సార్ చాలా హార్డ్ సార్, ఈసారి సైన్స్ చాలా హార్డ్ వచ్చింది, చాలా కష్టం వచ్చింది. అదే మన ప్రీవియస్ క్లాస్ చూసిన వాళ్ళకి, సార్ సైన్స్ నాకు చాలా ఈజీగా ఉంది సార్, నేను 25కి 25 పెట్టి వచ్చినట్టు. సో ఎందుకు అంటే వాళ్ళ దగ్గర ఉండే క్వశ్చన్స్ లిమిటెడ్ మాత్రమే. వాళ్ళు తెలియకుండానే చెప్తారు, ఏంది మా దగ్గర కొన్ని క్వశ్చన్సే ఉన్నాయి, ఈ క్వశ్చన్సే చదువుకొని రారి మీకు జాబ్ వస్తుంది అని. మనం ఏం చేస్తాం? నువ్వేంది నాకు చెప్పేది, నేను ఇవన్నీ వింటనా అని వదిలేస్తాం, వెళ్ళిపోతాం. ఫర్ ఏ కాన్వెక్స్ మిర్రర్ వేర్ ఇస్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో కాన్వెక్స్ మిర్రర్ అంటే ఒక కుంభాకార దర్పణంలో వక్రతా కేంద్రం యాడుంటది? యాడుంటది? వెనకుంటది. దర్పణం వెనకుంటది. ఈడాడిచ్చిండు, ఈడు ముందరిచ్చిండు. ఇది ఇట్లా రావాలన్నా, ఇట్లా గీసినప్పుడు, ఇట్లా తీయనప్పుడు దీన్ని వెనక్కి పెట్టాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఒక వస్తువు అంటే పుటాకార దర్పణం యొక్క వక్రతా కేంద్రం అవతల ఉంచిందంట. వక్రతా కేంద్రం అంటే అవతల అంటే ఇదే రిపీట్ అయింది కదా. నిజ తలకిందులు మరి చిన్నది, నిజ మిథ్య కాదు, నిజ ఇన్వర్టెడ్ తలకిందులు అదే పరిమాణం కాదు, జూమ్ చేసింది కాదు, ఏది చిన్నది? నిజ తలకిందులు మరియు చిన్నది. సో ఇక్కడతో మనకు సక్సెస్ఫుల్ యొక్క పార్ట్ 18 కూడా కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దాం? మళ్ళీ సేమ్ క్వశ్చన్సే, మళ్ళీ రిపీటే, అంతే, వేరేది ఏం లేదు ఇక. ఎందుకంటే అన్ని క్వశ్చన్స్ కవర్ చేద్దామని అనుకుంటున్నాం కాబట్టి మళ్ళీ మనం పార్ట్ 19లో కూడా మళ్ళీ ఇదే టాపిక్ డిస్కస్ చేస్తాము.
సేమ్ ఇదే విధంగా మీరు కూడా వింటారు. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ని వాచ్ చేయండి. చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. అండ్ దాంతోపాటు ఎవరికైనా మాకు టెస్ట్లు కావాలనుకుంటే జాయిన్ అయిపోండి. వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.